ఫస్ట్ పోస్టింగ్ వైరామ్మ. హ్మ్. ఇంతకుముందు చెప్పినట్టు మా గురుగారు వెంకటనారాయణ గారు. అయితే మాకు ఇద్దరు ప్రొఫెషనల్స్ అమ్మ. అక్కడ గోవిందరెడ్డి గారు, నేను. హుహు. గోవిందరెడ్డి గారు ఎక్కువ మా సబ్ ఇన్స్పెక్టర్ గారితో గడిపేది. నేను రైటర్ అంటే తెలుసు కదమ్మా ఆ రోజుల్లో. లోపల సిన్సియర్గా అది ఒక బాక్స్ అది చేసుకొని తను నాకు ఎఫ్ఐఆర్ నుంచి మొదలుకుంటే చార్జ్ షీట్ వరకు నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయించేవాళ్ళు. తర్వాత మా దగ్గర ఇంపార్టెంట్ 5 రికార్డ్స్ ఉంటాయమ్మా, 1 to 5. అవి కూడా నా ఓన్గా రాయించేవాళ్ళు. జీడీ వన్స్ సబ్ ఇన్స్పెక్టర్ రాయాల్సింది ఏంటంటే జీడీ రాస్తేనమ్మా కనెక్టెడ్ రికార్డ్ 5 రికార్డ్స్ ప్రతి ఒక్క ఇష్యూ అంత క్రాస్ చెక్ చేస్తే ఎక్కడ ప్రాబ్లం రాకుండా మనం రన్ చేయొచ్చమ్మా. ఎందుకంటే ఇప్పుడు కోర్టు పోయినప్పుడు ఈ రిఫరెన్స్ నంబరు అవన్నీ అడిగి కొంచెం డిఫెన్స్ వాళ్ళు తికమక పెట్టే అవకాశం ఉంటుంది. మనమే ఓన్గా రాసినాం అనుకోండి, ఏ ప్రాబ్లం రాదు. వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వచ్చమ్మా. ఓకే, ఓకే. సో ఫస్ట్ పోస్టింగ్ అంతా కూడా మీరు నేర్చుకోవడం అయిందని అనుకోవచ్చు. ఫస్ట్ ట్రైనింగ్ 9 months అనంతపురం అమ్మా, 6 months ప్రొబేషనరీ పీరియడ్. అయితే అక్కడ ఎస్పీ గారు ఏం చేశారంటే ఎవరెవరైతే అక్కడ మేము దాదాపు 18 members ఖమ్మం డిస్టిక్ అలాట్ అయినాం. అందరు పర్ఫార్మెన్స్ చూసి ఎవరెవరు బాగా చేశారు నన్ను ఏం చేశారు సార్ అక్కడే ప్రొఫెషనర్ ప్లస్ ఫస్ట్ పోస్టింగ్ వైరే ఇచ్చారు.